వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సుమహిత. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఒక మంచి యాక్టర్ అండ్ ఆయన వైఫ్ మోస్ట్ టాలెంటెడ్ యాంకర్ అండ్ వాళ్ళ సన్ ఒక మంచి హీరోగా రీసెంట్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయన ఎవరో కాదు, రాజీవ్ కనకాల గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీ పేరు కూడా సుమ కదా? కాదు, ఇంట్లో గోల మళ్ళీ ఎక్కడ గోల అనుకుంటున్నారు. చిచ్చి, అయ్యి బాబాయ్, అంటే ఇంట్లో గోల అనుకుంటున్నారు మీరు? కాదు, నేను అనుకోలేదు అలా అని. మీరు ఎలా అంటారు? నేను అనకుండా మీరు ఇంట్లో గోల అని ఎలా అన్నారు? అంటే జనరల్ గా ఇప్పుడు నేను అనలేదు కదా. మీరు అన్నారంటే ఇప్పుడు నా కాపురంలో మీరు చిచ్చు పెడుతున్నట్టుగా. అమ్మో. సో ఎలా ఉంటది మీ సుమ గారితో మీ ఫైటింగ్? అసలు ఏముండదు. ఇప్పుడోసారి నాకు ఎక్కువ కోపం వస్తుంది, వెంటనే కోపం ఎక్కువ వస్తుంది, అలాగే అంత త్వరగా వెళ్ళిపోతుంది. అంటే సినిమాల్లో నాకు కోపంగా ఉంటారా ఇంట్లో కూడా? చిచ్చి, అలా ఏం లేదు. ఉన్నంతసేపు నవ్విస్తుంటా. ఇప్పుడు మొన్న సుమ అడ్డ ప్రోగ్రాంలో చాలా బాగుంది. మరి అలాగే ఉంటాను. 24 గంటలు కోపంతో అలా ఉంటామేంటి? అలా ఉండరు ఎవరు, ఏ మనిషి ఉండడు. అయితే కోపం తెప్పిస్తే కోపం ఉంటుంది, అది కూడా 2-3 నిమిషాలు అంతే. ఫస్ట్ టైం మీరు మీ అబ్బాయితో పాటు వెళ్ళారు సుమ గారి అడ్డాకి. హోస్టింగ్ ఎలా అనిపించింది సుమ గారిది? అండ్ ముగ్గురు కలిసి స్టేజ్ మీద అదే కదా ఫస్ట్ టైం? మా అబ్బాయితో నేను ఫస్ట్ టైం. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుండింది. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు నువ్వా సుమనా టీస్ చేశాను కదా. బాగుంటుంది సుమ షోస్ అన్నిట్లోకి నేను అప్పుడప్పుడు వెళ్తుంటా. వెరీ ఇంపార్టెంట్ మైల్ రాళ్ళు అనుకున్నవన్నీ వెళ్ళారు కాబట్టి నాకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మీ అబ్బాయిని రీసెంట్ గా హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. బబుల్ గమ్ మూవీ చూసాం, చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగా చేశారు. సో మీ స్పందన ఏంటి మీ అబ్బాయి మూవీ? డెఫినెట్గా ఫస్ట్ మూవీ తను అంటే యూజువల్గా కొంచెం ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్టిస్టుల బ్యాక్గ్రౌండ్ ఉన్న కొడుకులకి కొంచెం ఎక్కువగా వెయిట్ ఉంటుంది. వాళ్ళ నెత్తి మీద ఎలా చేశాడు స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఫస్ట్ సినిమాతో అతను మార్కులు ఫుల్గా సంపాదించుకున్నాడు. ద వే హీ పర్ఫార్మ్డ్, ఆ ఎమోషన్స్ని, సటిల్ ఎమోషన్స్ని, ఈవెన్ లాస్ట్లో క్లైమాక్స్లో ఉన్నప్పుడు కూడా ఆ లోపల ఇక్కడ గొంతు దాకా వచ్చి ఆగిపోతుంది ఎమోషన్. దిగమింగుకుంటూ మాట్లాడతాం. అలాంటివన్నీ కూడా చాలా బాగా చేశాడు. అవన్నీ ఆ ఏజ్లో చేయడం చాలా కష్టం. ఎందుకంటే యాజ్ యూ గో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఏడ్చుకుంటూ మిమ్మల్ని మీరు అద్దం ముందు చూసుకొని నా ఎమోషన్ ఎలా ఉందా అని చూసుకొని యూ విల్ ట్రై టు రిప్రొడ్యూస్ ఇట్ అగైన్. అయితే ఈ సినిమాతోటే అవన్నీ కూడా చేయడం నిజంగా గుడ్. అంటే కోర్స్ అతను మా నాన్న దగ్గర ఒక 2 నెలలు మొత్తం థియరీ అంతా నేర్చుకున్నాడు. లాస్ట్ స్టూడెంట్ రోషనే. తర్వాత లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు, యూఎస్కి వెళ్ళి అక్కడ 3 నెలలు ట్రైన్ అయ్యాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాండిచేరిలో ఆదిశక్తి అని థియేటర్ గ్రూప్ ఉంటే అక్కడ 45 days దానికి కూడా వెళ్ళాడు. సో ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఈ సినిమాకి ముందు వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేశారు ఆ సీన్స్ అవన్నీ. సో వర్క్షాప్ లాగా చేశారు. సో ఈ కొంత ఈజ్ అంటే అఫ్ కోర్స్ అంతకుముందు కూడా నటించున్నాడు, ఒక చిన్నప్పుడు చేస్తున్నాడు, కానీ అది కౌంట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఎమోషన్స్ వేరు, ఈ ఎమోషన్స్ ఇవన్నీ కంప్లీట్గా డిఫరెంట్ ఎమోషన్స్. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేశారు. చాలా పెద్ద పెద్ద క్రిటిక్స్ నుంచి కూడా ఈవెన్ రోషన్ గారు చాలా బాగా చేశారు అని చెప్పేసి వచ్చినాయి ప్రశంసలు. సో ఎలా ఫీల్ అవుతారు ఒక ఫాదర్ గా? డెఫినెట్ గా ఇచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అటుగా డెఫినెట్ గా చాలా మార్కులు కొట్టాడు. 95 మార్క్స్ కొట్టేశాడు 100కి. 5 కూడా ఎందుకు ఇవ్వట్లేదు? యాక్చువల్గా ఇచ్చేయచ్చు, బాగోదు. నా కొడుకు గురించి నేను 100 మార్కులు అన్న ఇదిగా ఉంటుందని. కొడుకుకి ఫాదర్ బెస్ట్ సపోర్ట్ గా ఉండాలి ఫస్ట్, అందుకే 95 మార్క్స్ అంటున్నా కదా. ఇంకా 5 మార్క్స్ కూడా ఇచ్చేయచ్చు కదా. ఇస్తాను నెక్స్ట్ ఇంకో రాబోయే 2-3 సినిమాల్లో ప్రూవ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా. సో హీ హాస్ డన్ డెఫినెట్గా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ సటిల్ ఎమోషన్స్ కానివ్వండి, అవుట్ బర్స్ట్ అయ్యే ఎమోషన్స్ కానివ్వండి, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, ఇంటెన్స్ యాక్టర్. స్టోరీ ఏమైనా మీతో డిస్కస్ చేస్తారు ఫస్ట్ షూట్ స్టార్ట్ కాకముందు? మీకు ఏం చెప్పలేదు, ఓన్గా డెసిషన్ తీసుకున్నారు? ఓన్గా అంటే సుమ గారును ప్లస్ రోషన్ వాళ్ళు విన్నారు కదా. విన్న తర్వాత లేటర్ పార్ట్, ఎందుకంటే నేను అప్పుడు నా షూటింగ్స్లో ఏదో బిజీగా ఉన్నాను, వెళ్ళడం అప్పుడంతా నేను కరెక్ట్గా పెదకాపు సినిమాకి అంతా అటువైపు ఉన్నాను. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తిరిగి రావడం వెళ్ళి రావడం దీంట్లో. సో ఐ డెంట్ కాన్సన్ట్రేట్ మచ్. సో నేను ఒకసారి ముందు ఇన్వాల్వ్ అయితే ఓకే, ముందు నుంచి ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి మొత్తం అయిన తర్వాత చూస్తానని ఒకేసారి నేను
థియేటర్లో చూశాను. అది కూడా ప్రెస్ పాత్రికేయ మిత్రులు అందరూ షో వేసాం వాళ్ళకి అమీర్పేటలో AAAలో వాళ్ళతో పాటు చూశాను. అండ్ ఇది ఓల్డ్ సిటీలో కొంచెం మొత్తం అక్కడే జరిగింది షూట్, ఓల్డ్ సిటీ సైడ్ అట్లా కొంచెం రాగా మాస్ ఏరియాలో. సో మీరేమో సుమా గారేమో కేరళ నుంచి వచ్చారు, మీరేమో తెలుగు వాళ్ళు, బట్ ఈ తెలంగాణ స్లాంగ్ మొత్తం, సో అలా ఎలా మెయింటైన్ చేశారు, ఎలా పర్ఫామ్ చేశారు తెలంగాణ స్లాంగ్? పుట్టి పెరిగింది ఇక్కడ కదమ్మా, సో న్యాచురలీ ఆ స్లాంగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరైతే పుట్టి పెరిగారో కాలేజింగ్ అంతా ఇక్కడ జరిగిందో వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తుంది. రోషన్కి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఇక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని పదాలు ఆటోమేటిక్ కూడా ఇంట్లో మాట్లాడుతుంటాడు, నేను కరెక్ట్ చేస్తుంటా. కమింగ్ టు న్యూట్రల్ థింగ్, అటు కాకూడదు ఇటు తెలుగు భాష న్యూట్రల్గా రా అని చెప్పేసి అప్పుడప్పుడు నేను కరెక్ట్ చేస్తుంటాను. అండ్ ఎస్పెషల్లీ ఆ గోవా సాంగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? గోవా సాంగ్ చాలా బాగా తీశారు. అంటే దానికి వాళ్ళకి ఎంత పర్మిషన్లు ఉన్నా రోడ్డు మీద తీసుకుంటూ వెళ్ళడం, పోలీస్ పర్మిషన్లు అని కష్టం. చాలా కష్టపడి వీళ్ళు జాగ్రత్తగా, అప్పటికి వర్షం పడుతుండింది, దాంట్లో మళ్ళీ బండి స్కిడ్ అవ్వకుండా ఉండాలి, పైగా వీళ్ళు యాక్షన్ చేయాలి, పైగా ప్యారలల్గా వెళ్ళాలి. వెనక నుంచి వెహికల్స్ ఏవి ఆగవు కదా, మన కోసం ఆగవు కదా, వాళ్ళు వచ్చేస్తున్నారు. కొంచెం కష్టపడి కొంచెం జాగ్రత్తలు పడి చేశారు. అఫ్కోర్స్ కమింగ్ టు ఫాదర్ క్యారెక్టర్, మీకేమనిపించింది రోషన్ గారి ఫాదర్ క్యారెక్టర్ చూసి? అద్భుతంగా చేశాడు ఆయన, ర్యాంప్ ఆడించేసాడు మొత్తం సినిమా అంతా. అతను న్యాచురల్ ఫ్లో, ఇంకొకటి హీ వాజ్ సో గుడ్. ఒక విధంగా మొత్తం అంతా తను ఉన్న సీన్స్ అని అలా లిటరల్గా క్యారీ చేసాడు. లాఫ్టర్స్ కానివ్వండి, అతను న్యాచురల్ ఈజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే సీజన్ యాక్టర్గా నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఆయనకి హీ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. అంటే మళ్ళీ తెలుగు సినిమాకు ఇంకో కొత్త నటుడు అద్భుతమైన టైమింగ్తో పర్ఫామ్ చేయగలిగిన ఒక కొత్త నటుడు దొరికినట్టే. మిమ్మల్ని ఎప్పుడన్నా ఇమాజిన్ చేసుకున్నారా ఆ క్యారెక్టర్లో? ఎలా ఉండేది అని మీరు ఇప్పుడు అడిగిన తర్వాత ఇమాజిన్ చేసుకోవాలి. అంటే నేను ఇంతవరకు ఇమాజిన్ చేసుకోలేదు. సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా బయట ఫాదర్ కి దాంట్లో ఫాదర్ కి? ఉంటాయి కదా కొన్ని ఒరే ఏంట్రా అని. ఎప్పుడైనా పిల్లలు కొంచెం ఏదో చెప్పేదాని మీద కొంచెం జాగ్రత్త కోసం ట్రై చేస్తుంటాం కదా, అవి తప్ప ఒకవేళ నేను చేసినా నాకన్నా చైతన్య గారే బాగా చేశారు. అండ్ హీరోయిన్ గారి క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఎలా అనిపించింది మీకు? హీరోయిన్ రోల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అయ్యో చాలా బాగా చేసిందమ్మా మానస చౌదరి. కొత్త అమ్మాయి అయినా సీన్స్ అంటే గ్లామర్గా ఉండడం వేరు. గ్లామర్ షోకి మనకు యూజువల్గా తెలుగు సినిమాలో ఎక్కువ శాతం గ్లామర్ షోకే మనం వాడుతుంటాం, అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. బట్ ఈ అమ్మాయికి ఈ సినిమాలో పర్ఫామ్ చేయడానికి కూడా ఉంది. పర్ఫామ్ చేయడానికి కూడా సటిల్ ఎమోషన్స్ని, అలాగే ఒకేసారి బాగా వైల్డ్గా ఎమోషన్ని పర్ఫామ్ చేయడానికి కూడా అమ్మాయికి ఛాన్స్ దొరికింది. అండ్ షీ ఎక్సెల్డ్ ఇన్ దట్. ఆ తర్వాత కూడా మీరు గమనించుంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఏడుస్తుంది. చాలా మైన్యూట్ సటిల్ ఇది ఉంటుంది రియాక్షన్స్. చాలా బాగా చేసింది అమ్మాయి. అండ్ షీ గాట్ వెరీ గుడ్ అప్లాస్. అండ్ ఒక తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వచ్చింది, బట్ గ్లామర్ రోల్ ఫస్ట్ మూవీతోనే గ్లామర్ రోల్ చేసింది అన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? బట్ ఎక్కువ ఇండస్ట్రీ అంటే రూమర్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రూమర్స్ ఏం రావమ్మా, వస్తాయి. రాసేవాళ్ళు రాస్తారు, కోకలు మీరు చాలా పద్ధతిగా ఉన్నా రాయాలనుకుంటే రాస్తారు, లేదనుకుంటే రాయరు. నాకు తెలిసి అలాంటివి ఏం రావు అమ్మాయికి. మీరు అనుకుంటే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేత లాంచ్ చేయొచ్చు రోషన్ గారిని, బట్ ఎందుకు ఇలా చిన్న డైరెక్టర్ చేత? చిన్న డైరెక్టర్ ఏం కాదు ఆయన. కృష్ణ అండ్ హిస్ లీలా అండ్ క్షణం రెండు. అఫ్ కోర్స్ నేను ఆ రెండు సినిమాలు చూడలేదు, బట్ అప్పటికి క్షణం సక్సెస్ఫుల్ సినిమా. సో రవికాంత్ పేరేపు ఇస్ వెల్ వర్స్డ్ డైరెక్టర్. సో నేను చూడలేదు కానీ, బట్ ఆయన పేరు చెప్పగానే అందరూ ఇండస్ట్రీలో రవికాంత్ అతను కొత్త యాంగిల్ని క్యాప్చర్ చేస్తాడు, డెఫినెట్గా రైటింగ్ బాగుంటుందని చెప్పేసి విన్నాను. సో నాకేం ఆయన ఏం చిన్న డైరెక్టర్ ఏం కాదు. మీరు అనుకుంటే ఇంకా పెద్దగా లాంచ్ చేయొచ్చు కదా. హ్యూజ్ అంటారా? హ్యూజ్నెస్కి ఎప్పుడైనా దానికి మనం చెప్పలేము ఎంత హ్యూజ్ ఏంటి అని, బట్ ఒక్కొక్క మెట్టు ఎక్కడమే బెటర్. స్లోగా ఒకదాని మించి ఒకటి బిల్డ్ చేసుకుంటేనే కెరియర్ ఈజీగా బాగుంటుంది. రాజమౌళి గారి చేతిలో పడ్డ వాళ్ళందరూ స్టార్ దమ్ అనుభవిస్తూ ఉన్నారు. సో మీరు ఇంకోసారి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏమన్నా చేయబోతున్నారా రాజమౌళి గారి ప్రాజెక్ట్లో? తెలియదు, అది ఆయన అనుకోవాలి. మనం అనుకున్న ఏం ఉండదు. సో తనకి అనిపిస్తే పిలుస్తాడు. ఏదైనా ఈ క్యారెక్టర్కి రాజా ఫిట్ అనుకుంటే
పిలుస్తాడు, లేకపోతే పిలవడు. అండ్ ఆయన చేతుల్లో పడ్డ వాళ్ళందరూ ఈరోజు హీరోస్గా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. మీరెందుకు హీరోగా వెళ్ళాలి అనుకోలేదు? నేను హీరోగా వెళ్ళాలి అనుకోలేదు కాదు, నేను చేశా హీరోగా. నేను చేసిన ఫిలిం బై అరవింద్ 100 days. ఆ వెంటనే మీనాక్షి అన్నది ఒక 50 days ఆడింది. ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ 50 days. ఆ తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ ఒక 87 days అలా ఆడింది. ఆ తర్వాత నేను చేసిన ఇంకో తర్వాత సినిమాలు కొద్దిగా 1-2 ఫ్లాప్ అయ్యాయి. ఇవన్నీ నాకేమైపోయాయి, నాకు వెనక సపోర్ట్ లేదు, నేనంతకు నేను చేసుకుంటూ రావాలి. బట్ నాన్నగారు అమ్మగారు ఒక మంచి నట శిక్షకులు. సో ఆయన నుంచి మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి? ఓల్డ్ అండి మేము నేర్చుకున్న అంశాలు అంటే ప్రతిదీను నేను నాకు బయట ప్రపంచం వేరే ప్రపంచం తెలియదు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అంతా కూడా ఇన్స్టిట్యూటు, ఇల్లు అంతా ఇదే. బయట ప్రపంచమే తెలియదు నాకు. ఈవెన్ బంధువులు కూడా తెలియదు మాకు. అంటే హాలిడేస్ వస్తే ఊరు వెళ్తారు, స్పెండ్ చేస్తారు, అది కూడా మాకు తెలియదు. నాన్నగారు ఎంతో మంది స్టార్ హీరోలకి శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చిన వాళ్ళందరూ స్టార్ హీరోలు అయ్యారు. సో మీకు క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నాకు శివాజీ రాజా గారు పరిచయం బాగా. ఎందుకంటే నా ఊహ తెలిసిన దగ్గర నుంచి. అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు అప్పుడు ఊహ తెలియదు నాకు, చెన్నైలో ఉన్న ఇంట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత శివాజీ రాజా గారు, ఆవతి ప్రసాద్ గారు, అచ్యుత్ గారు, అలాగే ఇప్పుడున్న భిక్షు గారు, దీక్షిత్ గారు, వీళ్ళు ఫ్రెండ్స్ కాదు, పరిచయం, నాకు బాగా అక్వైంటెన్స్ ఉన్నవాళ్ళు. అలాగే మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు వెళ్ళిన నాకు నరేష్ బాగా క్లోజు. అలాగే మంచు మనోజ్ నాకు బాగా క్లోజ్, మా నాన్న దగ్గర నేర్చుకున్నాడు. నరేష్ కూడా అంతే, మా నాన్న దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడు. నేను ఇంకొక నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏది? ఎన్టీఆర్ గారు. స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి మేము బాగా క్లోజ్ అయ్యాం. ఫస్ట్ మాత్రం క్లోజ్ కాదు, ఫస్ట్ డే మాత్రం నువ్వా నేనా సై అన్నట్టుగానే ఉండింది. ఆ తర్వాత ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ, ఎన్టీఆర్ గారిది? స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ డే మార్నింగ్ రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అక్కడ గార్డెన్లో ఒక సీన్ చేసాం. సెకండ్ హాఫ్ లేస్ గార్డెన్లో ఇంకో సీన్. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ పొద్దునంతా పెద్ద అక్వైంటెన్స్ లేదు, మేము పర్ఫామ్ చేసే దీంట్లో ఉన్నాం. మధ్యాహ్నానికి కొంచెం ఇదేయి కొంచెం ఆయన ఏదో అన్నాడు, నేను కూడా ఏదో తిరిగి అన్నాను. ఆ తర్వాత వద్దులే, నేనుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని జక్కనకి వెళ్ళి చెప్పాను నేను చేయనని. రే సరదాగా వింటాడు. మరుసటి రోజు మళ్ళీ మామూలే, రాజీవ్ గారు అనుకుంటాను. బెస్ట్ మెమరీ ఏంటి మీ ఫ్రెండ్షిప్లో? బోల్డని ఉన్నాయండి, ఒకటి అని చెప్పలేము. ఎందుకంటే చాలా ఏళ్ళు మేము కలిసి ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఇంట్లో కానివ్వండి, అమ్మమ్మకు వంట చేసి పెట్టడం, మేము తినడం, గోల మళ్ళీ తలుచుకొని నవ్వుకునే మెమరీ ఇన్సిడెంట్. అవి చెప్పకూడనివి, చెప్పలేనివి. అంటే డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు కదా, చిచ్చి అలాంటిది. అవి ఉండుండొచ్చు కానీ అది బెస్ట్ ఒకటేలా ఉంటుంది. దీని మీద ఒకటి చాలా వైరల్ అయింది ఆ మధ్యలో, ఏది కూర్చొని ఏదో చేశారు ఇంకోటని. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు అందరూ పాలిటిక్స్లోకి రావాలి అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండం, వస్తే మంచిది. ఇంకా టైం ఉంది అనుకున్నప్పుడు ఆయనకి నచ్చినప్పుడు ఆ టైంలో వస్తాడు. సో ది బెస్ట్ మెమరీస్ అన్నీ అయిపోయినాయి. సో ది వర్స్ట్ మెమరీ ఏంటి? ది వర్స్ట్ మెమరీ అంటే అదేనండి, యాక్సిడెంట్. అంటే లిటరల్గా మాకు ఎలా ఉండిందంటే 3 పల్టీలు వేసినప్పుడు, ఇప్పుడు ఈ కెమెరా ఉంది, ఈ కెమెరా నాకు ఇలా కనపడాలి, ఇలా తిరిగినప్పుడు కెమెరా ఇలా అంటే కిందకి, అంటే తల కిందలా అది కనపడుతుంది. 3 పల్టీలు కొట్టాం. చీకట్లో మూలుగులు, అనే అరుపులు, సైలెన్సు, ఎవరు బతుకున్నారో ఎవరు బతుకులేరో తెలియదు. ఈ తారక్యము ఇక్కడ వెనక కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, బ్లీడ్ అవుతున్నాడు హెవీగా. అయ్యో బాబో ఏంట్రా బాబు అనుకుంటున్నాం. వీళ్ళంతా వెనక ఒక 3 minutes టైంలో రావడం, కాబట్టి ఈ లోపల అయింది ఇది. దట్ వాజ్ హారిబుల్ నైట్. ఇంకా అది అక్కడి నుంచి మేము సూర్యాపేటకి రావడం, లక్కీగా మాకు వీరు ఉండడం, వాళ్ళ కజిన్ డాక్టర్ ఉండడం, తను ఫస్ట్ ఎయిడ్ అవన్నీ అక్కడ ముందు కావాల్సింది చేశారు సూర్యాపేటలో. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరిపోయారు. నేను మా బావని ఎక్కించుకొని, అక్కడ మా బావకు కూడా ఉన్నాడు. అప్పుడు మా బావకే ఇదంతా డస్ట్ అంతా అయింది. 100కు పైగా సినిమాలు చేశారు. ది బెస్ట్ క్యారెక్టర్ ఏంటి మీకు బాగా నచ్చింది, మీ ఫేవరెట్ క్యారెక్టర్ మీరు చేసిన వాటిలో ఈ సినిమా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు సూర్యపుత్రులు ఉంది,
నా ఏజ్లో ఆ ఏజ్ గ్రూప్లో నేను చేసినప్పుడు ఫస్ట్ ఇది. తర్వాత రాంబంట్ ఒకటి ఉంది. ఆ తర్వాత మామూలుగా ఆ వయసుకు తగ్గట్టుగా వచ్చాయి. కానీ కన్యాదానం ఒకటి ఈవీవి గారి సినిమాలో మంచి క్యారెక్టర్. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1, తర్వాత సై, విక్రమార్కుడు, 1వ నంబర్ కుర్రోడు, జనతా గ్యారేజు, ఫిలిం బాయ్ అరవింద్, ఇలా చాలా మూవీస్. దే గాట్ మీ గుడ్ నేమ్. మీరు మిమ్మల్ని ఏ క్యారెక్టర్లో చూసుకోవడం మీకు ఇష్టం, విలన్ గానా హీరో గానా? ఏదైనా పర్లేదమ్మా, ఇట్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ నేను చేయగలగాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని విలనా లేకపోతే హీరోనా అనేది ఇంపార్టెంట్ కాదు. కమింగ్ టు యువర్ సన్, మీకు మీ అబ్బాయి హీరో అవ్వాలని ఇష్టమా, లేదంటే విలన్ నెగటివ్ షేడ్, లేదంటే యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడం ఇష్టం? యాక్టర్గా పర్ఫామ్ చేసుకోవాలనుకున్నది అల్టిమేట్ ఇది, కానీ ఆ ప్రాసెస్లో హీరో అవ్వాలని నాకు తాపత్రయం. సుమా గారు అండ్ మీరు వెనకాల ఎలా సపోర్ట్ చేశారు మీ అబ్బాయికి, ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? నాకన్నా ఎక్కువగా సుమ బాగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే సబ్జెక్ట్లో కూర్చొని రోజు అసలు స్క్రిప్ట్ గురించి తను రెగ్యులర్గా కూర్చొని సీన్స్ అన్నీ చెక్ చేసుకొని, ఎందుకంటే నేను అప్పుడు అవైలబుల్గా లేను, అన్నీ కూర్చొని మొత్తం అంతా చెక్ చేసుకుని తనే సినిమా షూటింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఆన్ లొకేషన్ ప్రతిరోజు వెళ్ళి చూసుకొని, ఏది తనకి మధ్యలో తనకుండే కార్యక్రమాలు తనకుంటాయి కదా, తన ప్రోగ్రామ్స్ తనకుంటాయి, అవన్నీ కాకుండా మధ్యలో ఇవి చెక్ చేసుకోవడం. బాగా కష్టపడింది, బాగా అంటే సపోర్టివ్, వెరీ సపోర్టివ్. అండ్ ఎన్టీఆర్ గారి సినిమాలో మీరు ఉన్నారు, నెక్స్ట్ దేవరా సినిమా రాబోతుంది కదా? తెలియదు, ఇప్పటివరకు అయితే పిలుపు రాలేదు, వస్తుందేమో అని వెయిటింగ్. గుంటూరు కారం లేదమ్మా, లేదు. ప్రెసెంట్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సార్? ప్రజెంట్ టైం గేమ్ చేంజరు రామ్ చరణ్ గారిది, అది అయిపోయింది, షూటింగ్ పార్ట్ అయింది, ఇంకా డబ్బింగ్ ఫినిష్ చేయాలి. బూట్ కట్ బాలరాజు ఒకటి. అండ్ మెయిన్లీ ఒకటి అడగడం మర్చిపోయాను, సుమా గారిది మీది లవ్ ట్రాక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 95. నాకేంటంటే 94 ఆ టైంలో చూశాను తన్ని, ఒక ఎడిట్ చూస్తున్నా నేను. అప్పటికి నా సింగిల్ ఎపిసోడ్లు పైలట్ ఇవ్వాలి, దానికోసం అని చెప్పేసి నేను సింగిల్ ఎపిసోడ్ మొత్తం అంతా షూట్ చేసి నేనే డైరెక్ట్ చేసి ఎడిట్ చేసుకోవడం కోసమని 3 స్టార్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాను. ఆ టైంలో మీరు గారు పక్కన ఎడిట్ చేస్తుంటే ఆయన్ని విష్ చేద్దామని ఎడిట్ షూట్లోకి వెళ్ళాను. అందులో ఒక చిన్న బిట్ మీద ఈవిడ క్లోజ్ ఎంటర్ అయింది. తొలిసారి చూసింది అంటే బాగుంది అమ్మాయి అనుకున్నాను, అంతే. సరే ఎప్పుడైనా తగలకపోతుందా చూద్దాంలే అనుకున్నాను. తర్వాత ఆఫ్టర్ 1 year మాధురి అని సింగిల్ ఎపిసోడ్, నాది 1 day ఆ క్యారెక్టర్. 1 dayలో నేనేం చేయగలుగుతాను, ఏమి ఇంప్రెస్ చేయగలుగుతాను అనుకున్నాను. లక్కీగా 2వ రోజు కూడా పడింది, బట్ అప్పటికేం కుదరలేదు. 2వ రోజు పడిపోయిందా మీకు? తర్వాత మేఘమాల అని మేఘమాల అని మా నాన్న డైరెక్ట్ చేశారు, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పైన. దాంట్లో ఆవిడ హీరోయిన్, నేను ఒక చిన్న కమియో రోల్, నేను అనితా చౌదరి ఇంకొక జంట. అప్పుడు స్టార్ట్ చేశాను, నా వెపన్స్ అన్నీ బయటికి తీసి నూరి ఫస్ట్ ఎవరికి ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను. సో వెంటనే నో అన్నది. ఆ తర్వాత ఎస్ అనిపించుకునేంత వరకు ఏం చేయాలో స్లోగా నాకు ఆ టైం చూసుకున్నాను. టైంలో మొత్తానికి బాగా కష్టపడ్డ పనులేంటి సుమా గారిని ఇంప్రెస్ చేయడానికి? ఏం లేదు, పెద్ద కష్టపడలేదు. నాకు ఆ స్కిల్స్, యాక్టింగ్, సైకాలజీ ఇంకోటి తెలుసు కాబట్టి ఆ సైకాలజీని ఎలా ఇది చేసుకోవాలి, వెనక్కి ఎస్ అని మార్పించుకోవాలో తెలుసు కాబట్టి ఆ షూటింగ్ అయిపోయే టైంకి అదే రోజు లాస్ట్ డే ఆఫ్కి ఎస్ అని. చాలా మంది యాంకర్స్ వచ్చారు సుమా గారి తర్వాత, సుమా గారితో పాటు చాలా మంది యాంకర్స్ వచ్చారు, బట్ అందరూ ఫేడ్ అవుట్ అయ్యారు. ఇంకా సుమా గారు అలాగే ఉన్నారు, తన మాటలతోటి అందరినీ మెప్పిస్తూ వచ్చింది ఇప్పటి వరకు. మీరు అనుకుంటున్నట్టు ఎవ్వరు ఫేడ్ అవుట్ అవ్వలేదు, అందరూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటున్నారు. దే ఆర్ గుడ్, దే ఆర్ డూయింగ్ గుడ్. సి ఎక్కువ నంబర్ ఆఫ్ థింగ్స్లో కనపడడం అంటారా? ఎస్, తను వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ చేస్తుందేమో, కావచ్చు కనుక. కానీ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్.
చాలా మంది యాంకర్స్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు వెస్ట్రన్ వేరు అన్ని వేస్తున్నారు, బట్ సుమా గారు చాలా ట్రెడిషనల్ గా ఇప్పటికీ చాలా బాగుంటారు. సో ఆ డ్రెస్ సెన్స్ లో మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? పొరపాటున కూడా లేదు. మొన్న ఈ మధ్యన మా అబ్బాయి అదే ప్రీ రిలీజ్ ఈవెంట్కి మోడర్న్ డ్రెస్ వేసింది. వేసినప్పుడు నేను సడన్ గా చూశాను. చూస్తే అసలు మోడర్న్ డ్రెస్, అబ్బో ఆహా అబ్బో ఆ రోజు ఇక్కడే కూర్చొని డ్రెస్ షీ వాజ్ గెటింగ్ రెడీ, కాసేపు జస్ట్ పుల్డ్ హర్ లైక్. బట్ ఆవిడకి అది కూడా బాగానే ఉంటుంది, మోడర్న్ డ్రెస్ కూడా. సో ఇద్దరు షూటింగ్స్ లో బిజీ ఉంటారు. సుమా గారు అయితే ఇంకా కంపల్సరీ బిజీగానే ఉంటారు. అండ్ పిల్లలు ఎలా చిన్నప్పటి నుంచి వాళ్ళతో బెస్ట్ మెమరీస్ ఏంటి, టైం స్పెండ్ చేయడం ఎలా కుదిరేది? తనకి ఎక్కువ స్పెండ్ చేసేది, ఎందుకంటే నాకు ఆ వెల్తీ ఉంది. ఎందుకంటే అరే నేను పిల్లలతోటి స్పెండ్ చేయలేకపోయాని, ఎందుకంటే నాకు కొన్నిసార్లు అవుట్డోర్ పడేవి, అంటే స్ట్రెచ్ 40 days ఉండిపోవాల్సి వచ్చేది. ఒకవేళ నేను బ్యాంకాక్ అలాంటి షూటింగ్ వెళ్తే 30 రోజులు. సో నో ఛాన్స్. కాకపోతే సుమకు మాత్రం వాళ్ళకి స్కూల్ అయిపోయిన వెంటనే ఏదైనా ఉంటే తన లొకేషన్ పిలిపించేసుకునేది. నాకు ఆ ఛాన్స్ ఉండేది కాదు. మేమంటే లొకేషన్స్ డిఫరెంట్ అవుట్డోర్స్కి వెళ్ళడం వల్ల మిస్ అయ్యామని ఒక చిన్న వెళ్తే ఉండేది. బట్ మ్యాక్సిమం నేనేం చేసామంటే ఆ వెళ్తే అంతా తప్పించు మిస్ అంటే అది పోగొట్టుకోవడానికి ఈ పిల్లలకు కావాల్సినవన్నీ తెగ కొనుక్కొని వచ్చేసేవాడిని. అది ఒక్కటి మాత్రం బాగా చేసేవాడిని. అండ్ సుమా గారు రీసెంట్గా ఈవెంట్స్లో చాలా బిజీగా ఉంటున్నారు. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేదని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? అలా ఏం లేదండి. ఈవెంట్ అంటే సాయంత్రం పూట న్యాచురల్గా నెక్స్ట్ డే టైం ఉంటుంది కాబట్టి స్పెండ్ చేస్తుంది, మాట్లాడుతుంది. అండ్ మీ అబ్బాయి గారు రీసెంట్గా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు కదా. సో మీరు చాలా దాటుకుని అప్స్ అండ్ డౌన్స్ దాటుకుని ఇద్దరు కూడా, సుమా గారు కూడా మీరు కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి అప్స్ అండ్ డౌన్స్ అన్ని దాటుకొని వచ్చారు. మీరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు రోషన్కా? ఒకటే చెప్పాం, దిస్ ఇస్ నాట్ వైకుంఠపాళి లాంటిది. అంటే మనకి ల్యాడర్స్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి. ఈరోజు మీరు ల్యాడర్ ఎక్కొచ్చు, ఆ వెంటనే మీకు స్నేక్ ఉండి మళ్ళీ కిందకి వచ్చేయచ్చు. సో కన్సిస్టెన్సీ, నువ్వు చేయాల్సిన పని మీద నువ్వు దృష్టి పెట్టు, నువ్వు కష్టపడాల్సినంత కష్టపడు, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. కొన్నిసార్లు రాకపోవచ్చు అనుకున్నంత, అలా అని దిగులు పడకు. యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ స్ట్రైవ్ ఫర్ గివింగ్ ది బెస్ట్. 100 కాదు, 100కి 150 ఇవ్వాలి. అది నటుడికి ఉండాల్సిన లక్షణం అని క్లియర్గా ఫస్ట్ నుంచి చెప్పాం. అదే తను చేస్తుంది. బబుల్ గమ్ టైటిల్ ఎలా ఆపుతుంటారు? డైరెక్టర్ గారు ఉంటే డైరెక్టర్ గారిని అడిగారు మేబీ, బట్ లేరు కదా. వాళ్ళు అనుకున్న అంటే ప్రేమ కూడా మొదట్లో ఉన్నప్పుడు బబుల్ గమ్ నవ్వులితే ఎలాగైతే షుగరీగా అంటే జ్యూసీగా ఉండి తీయగా ఉంటుందో, ప్రేమ కూడా అలా ఉంటుంది. మొదట్లో నమలగా చప్పగా అయిపోతుంది. ఆ తర్వాత నమలగా ఇంకేమవుతుందంటే అది జిడ్డు సాగదీసినట్టు అవుతుంది. ఆ తర్వాత ఎక్కడో చోట అతుక్కుపోతుంది అని, అది ఏదో చెప్పాలని దానికి పోల్చి చెప్పాలని అందుకని పెట్టుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ క్యాచీ టైటిల్. సో సుమా గారు చాలా ఈవెంట్స్ చేశారు కదా, ఆ ఈవెంట్స్ చేసిన ప్రతి మూవీ చాలా బిగ్గెస్ట్ హిట్స్ అయినాయి. సో మీ అబ్బాయి మూవీ ఎంతవరకు రీచ్ అయింది అనుకుంటున్నారు జనాలకి? ఓకే, జనాల్లోకి వెళ్ళింది. ఐ డోంట్ సే అంత రేంజ్కి ఇంకా లేదు. బట్ అఫ్ కోర్స్ రోషన్ మాత్రం తన పర్ఫార్మెన్స్ తోటి చాలా ఎఫెక్టివ్గా వెళ్ళాడు జనంలోకి. అది ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే. పెద్ద అప్రిషియేషన్స్ ఏమొచ్చినాయి బాబుకి? చాలా బాగా పర్ఫామ్ చేశాడు, చాలా ఇంటెన్స్గా పర్ఫామ్ చేశాడు, అసలు చాలా బోల్డ్గా పర్ఫామ్ చేశాడు. ఇలాంటివన్నీ వచ్చాయి. ఎందుకంటే యూజువలీ ఒక యాక్టర్ ఫస్ట్ సినిమాలో గొడ్లోడు తీసుకొని రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరమైనది. అలాంటివన్నీ చాలా బోల్డ్గా చేయడం అని చేశాడు. మెయిన్లీ అదొక్క సీన్ గురించి, మొత్తం డ్రెస్ లేకుండా బైక్ మీద వెళ్తూ అరుస్తూ ఉంటారు కదా, లౌడ్గా అరుస్తూ ఉంటాడు. ఆ సీన్ చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అది డెఫినెట్గా ఆడియన్స్లో ఒక పీక్ తీసుకెళ్తుంది. ఎమోషన్ పీక్ తెలుసుకుంటుంది. అంటే జనాలు కూడా అది ఫీల్ అవుతారు ఆ ఎమోషన్ని. సో ఇట్ వాస్ వెరీ వెల్ డన్. బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.